ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడిపత్రి మండలం వీరాపురంలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ ఏజెంట్లు కార్యకర్తలు పరస్పరం గొడవలు పడ్డారు. ఘర్షణల మధ్య ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వేట కొడవళ్లతో దాడి చేసుకున్నారు. టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మార్నింగ్ నుంచి చూస్తున్నాం, అనంతపురంలో అనేక విధ్వంసకర ఘటనలు జరుగుతున్నాయి. ఈవీఎంల ధ్వంసాలతో పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, రాళ్లు రువ్వుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈసారి ఏకంగా వేట కొడవళ్లతో దాడి చేసుకునే వరకు సిచ్యువేషన్ వచ్చింది. టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి, వైసీపీ కార్యకర్త కూడా ఇద్దరు కూడా చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాల పాలై సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉద్రిక్తంగా కనిపిస్తోంది. పోలింగ్ కేంద్రంలో టీడీపీ వైసీపీ వర్గీయులు ఘర్షణ పడ్డారు. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు, వేట కొడవళ్లతో దాడి చేసుకున్నారు. భయానక వాతావరణాన్ని సృష్టించి పోలింగ్కి దూరంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా వైసీపీ ఇలా చేస్తుందని సీఎం ఆరోపిస్తూ ఉంటే అదే ఆరోపణ వైసీపీ కూడా చేస్తోంది. పోలింగ్ కేంద్రంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ కాస్త వేట కొడవళ్లతో దాడి చేసుకునేంత వరకు వచ్చింది. రెండు వైపులా కూడా భాస్కర్ రెడ్డి, పుల్లారెడ్డి అనే వైసీపీ కార్యకర్త అలాగే టీడీపీ కార్యకర్త ఇద్దరు కూడా మృతి చెందారు. బండి అదో చెప్పండి. బాటలు పైకి పెట్టుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది అనుకున్న నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏలూరు, కడప, గుంటూరు, అనంతపురం ఈ 4 జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. జమ్మలమడుగు, గురజాల, గుత్తి, ఏలూరు, అచ్యుతాపురం, వేల్పూరు ఇలా అనేక ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం, భయానక వాతావరణం సృష్టించేందుకు ఈ రెండు వర్గాలు కూడా కృషి చేశాయి. అందులో భాగంగానే రాళ్ల దాడులు, తోపులాటలు, ఘర్షణలు, వేట కొడవళ్లతో దాడి వరకు వచ్చింది. జంబలమడుగులో ఈ ఉదయం మొదట రాళ్ల దాడి ప్రారంభమైంది. అదే మొదటి ఘటన. ఆ తర్వాత సిచ్యువేషన్ అక్కడి నుంచి గుంటూరుకి, తర్వాత అనంతపురం, గుత్తికి మారింది. ఏలూరులో కూడా తోపులాట జరిగింది. అచ్యుతాపురం, వేల్పూరు ఇలా అనేక చోట్ల ఘర్షణ వాతావరణం మధ్య ఎన్నికలు కొనసాగుతున్నాయి. మార్నింగ్ 7 o'clock నుంచి క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఈవీఎంలు అలాగే వీవీప్యాట్ల సమస్య ముందుగా తలెత్తింది. అది కాస్త సెటరైట్ అయింది అనుకునే లోపు ఈ ఘర్షణ పూరిత వాతావరణం మధ్య, చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ కొనసాగుతోంది. నిజానికి పోలింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది ఈసారి అని చెప్పి అనుకుంటూ వచ్చాము. అందుకు నిదర్శనంగానే మార్నింగ్ 7 o'clockకి వన్స్ పోలింగ్ కేంద్రాలు ఓపెన్ అవ్వగానే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరడంతో అది నిజమవుతుంది అనుకున్నాము. ఓవైపు ఈవీఎం వీవీప్యాట్ల సమస్యలు, సిబ్బంది అవగాహన లోపం, ఎక్స్పర్టైజ్ లేకపోవడం, వీటన్నిటి కారణంగా 7 o'clockకి స్టార్ట్ అవ్వాల్సింది ఆన్ యావరేజ్ 7:30, 8 o'clock మధ్యలో మొత్తంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మాక్ పోలింగ్ అవ్వగానే కొన్ని చోట్ల ఈవీఎంల ధ్వంసాలకు సంబంధించిన ఘటనలు కూడా చూసాం. వినుకొండలో, అలాగే గుత్తిలో, అలాగే అనంతపురంలోని రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఆ తర్వాత ఈవీఎంలను రిప్లేస్ చేసి తిరిగి మళ్ళీ పోలింగ్ కొనసాగించినప్పటికీ అనేక చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ ఈ రెండు వర్గాల ఏజెంట్లు, కార్యకర్తలు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి పోలింగ్ పర్సంటేజ్ని పెంచకుండా చేయడంలో భాగంగానే వైసీపీ కార్యకర్తలు ఈ కుట్రలు పన్నుతున్నారంటూ సీఎం ఆరోపిస్తూ ఉంటే ఇదే ఆరోపణను అటు వైసీపీ సైతం చేస్తోంది. ఘర్షణలకు ఇరు వర్గాల ఏజెంట్లు కారణమవుతున్నారు. పోలీసులు కంట్రోల్ చేయడాన్ని పెద్ద మొత్తంలో కార్యకర్తలు, ఏజెంట్లు ఉన్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. వన్స్ ఇన్సిడెంట్ అయిన తర్వాత సెంట్రల్ ఫోర్సెస్ని అక్కడికి డిప్లాయ్ చేసి సిచ్యువేషన్ని కంట్రోల్ తెచ్చే ప్రయత్నం ఈసీ చేస్తోంది. కానీ అనేక చోట్ల ఇలాంటి ఘర్షణ పూరిత వాతావరణం మధ్య ప్రస్తుతం మందకొడిగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. నిజానికి పెద్ద మొత్తంలో పోలింగ్ పర్సెంటేజ్ వస్తుంది. అనేక చోట్ల నుంచి కూడా ఏపీకి పెద్ద మొత్తంలో
ఓటర్లు చైతన్యంతో ఓటు వేసేందుకు వెళుతున్నారని చెప్పుకుంటూ వచ్చాము. పోలింగ్ పర్సంటేజ్ కూడా దాదాపు 1 గంట దాటింది. పోలింగ్ పర్సంటేజ్ కూడా చూస్తే 2014తో కంపేర్ చేసినప్పుడు ఆ స్థాయి పోలింగ్ పర్సంటేజ్ అవుతుందా అన్న అనుమానం కలిగేలాగా ప్రస్తుతం పర్సంటేజ్ సిఈసి నుంచి మనకి అందుతోంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మిగిలిన 4 గంటల్లో మరిన్ని ఇలాంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల మధ్య పోలింగ్ కొనసాగుతుందో చూడాలి. అట్ ది సేమ్ టైమ్ ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఈరోజు టెంపరేచర్ కూడా చాలా హైగా ఉంది. ఈ నేపథ్యంలోనే తొలిగా ఓటు వినియోగించుకుని ఇళ్లకు చేరుకుందామని 7 గంటలకే బారులు తీరిన ఓటర్లకు కొంత నిరాశ అటు ఈవీఎంలు వీవీప్యాట్ల రూపంలో ఆ తర్వాత ఈ ఘర్షణ పూరిత వాతావరణం మధ్య ప్రస్తుతం కొనసాగుతోంది. చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణ పూరిత ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందో. అనంతలో హింస చెలరేగింది, 2 మృతి చెందారు. సీమ జిల్లాల్లో పలుచోట్ల ఘర్షణలు మొదలయ్యాయి. మొట్టమొదటిగా కడప జిల్లా జమ్మలమడుగులో ప్రారంభమైన ఉద్రిక్త వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోంది. గుంటూరులో కోడెల హడావుడి చేశారు, వైసీపీ నిరసన తెలిపింది. సత్తెనపల్లిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఏలూరు, గుంటూరు, రాజమండ్రిలో కూడా ఘర్షణ పూరిత వాతావరణం మధ్య ఎన్నిక జరుగుతోంది. బెజవాడలో బుద్ధ వెంకన్నను అరెస్ట్ చేశారు. అపోహలు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అన్ని ఈవీఎంలు పనిచేస్తున్నాయంటూ ఈసీఓ వైపు చెప్పుకుంటూ వస్తోంది. భయాందోళనలు సృష్టించి ఓటింగ్ పర్సంటేజ్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే కుట్ర పన్నుతోంది అంటూ సీఎం కూడా ఆరోపిస్తున్నారు. ఒకసారి గుంటూరు వెళదాం. గురజాల్లో పోలింగ్ కేంద్రం లోపలే ఉద్రిక్త వాతావరణాన్ని మనం ఇప్పటివరకు చూసాము. పోలింగ్ కేంద్రం లోపలే జరిగిందా, ఎవరు ఈ కారణానికి, ఈ ఘర్షణ పూరిత వాతావరణానికి కారణమయ్యారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు మనకి ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగరాజు, గురజాల్లో ఏం జరిగింది? పోలింగ్ కేంద్రం లోపల కొట్టుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అది పోలింగ్ కేంద్రమా లేకపోతే మరెక్కడైనా జరిగిందా? పోలింగ్ కేంద్రంలోనే జరిగింది ఈ ఘటన. ముఖ్యంగా ఇక్కడ వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య, ముఖ్యంగా ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. ఎందుకంటే తండ్రిని ఓటు వేసేందుకు కొడుకు పోలింగ్ బూత్కు తీసుకువచ్చాడు. అయితే పోలింగ్ బూత్లో ఓటేసే క్రమంలో కొడుకు తండ్రికి వైసీపీకి ఓటు వేయాలని సూచించాడు. అయితే తండ్రి అందుకు నిరాకరించి టీడీపీకే ఓటు వేస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న ఏజెంట్లు కూడా ఘర్షణ పడ్డారు. తండ్రి ఎవరికైతే ఓటేస్తా ఉన్నారో అతనికే దానికే ఆ పార్టీకే ఓటు వేయించాలని చెప్పేసి టీడీపీ వర్గాలు పట్టుబడితే, లేదు కొడుకు చెప్పిన విధంగా వేయాలని చెప్పి వైసీపీ వర్గాలు ఏజెంట్లు పట్టుపడ్డాయి. దీంతో ఇద్దరి మధ్య కూడా ఘర్షణ చెలరేగింది. టీడీపీ సిపి ఏజెంట్లు ఒక్కసారిగా బెంచీలు కుర్చీలు తీసుకొని దాడులకు తెగపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈవీఎంలు కూడా పడిపోవడం జరిగింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి పోలింగ్ బూత్లో ఏజెంట్ల మధ్య ఘర్షణ జరగడంతోనే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం. ఈ నెలకొన్న నేపథ్యంలోనే పోలీసులు సకాలంలో స్పందించి పోలింగ్కి అంతరాయం కలగకుండా ఉండే ఏర్పాట్లు అయితే చేశారు. వెంటనే అక్కడి నుంచి ఏజెంట్లు ఇద్దరిని కూడా కూల్ చేయించి మళ్ళీ తిరిగి పోలింగ్ ప్రారంభమయ్యేలా కూడా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే గురిజాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతూనే ఉంది. ఒక నుంచి గురిజాల్లో ఇటువంటి పరిస్థితులు ఉంటే సత్తెనపల్లిలో
వెల్ నాగరాజు, పోలింగ్ కేంద్రాలన్నీ కూడా పారామిలిటరీ సెంట్రల్ ఫోర్సెస్ ఆధీనంలోనే ఉంటాయి. ఒక 100 మీటర్ల తర్వాతే లోకల్ పోలీసులు ఉంటారు. పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు, అలాంటి చోట కూడా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నట్టుగా మనం దీన్ని భావించాల్సి వస్తుంది? అంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకమైన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం సత్తనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామం చూసుకుంటే, ఇనిమెట్ల గ్రామంలో పూర్తిగా అక్కడ వైసీపీ ప్రాబల్యం ఉన్న గ్రామం. వైసీపీ ప్రాబల్యం ఉన్న గ్రామంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు కోడెలు అక్కడికి వెళ్లారు. అయితే గ్రామస్తులంతా ఒక్కసారిగా కోడెల మీద దాడికి తెగబడ్డారు. కోడెలు వచ్చి ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తారు, ఓటర్లను ప్రభావితం చేస్తారన్న భావంతో అక్కడ దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా 5 పారామిలిటరీ సిబ్బంది అయితే కనిపిస్తూ ఉన్నారు. స్థానిక పోలీసులు కూడా 5 నుంచి 10 మందే ఉన్నారు. తగినంత బలగాలు లేవని పోలీసు వర్గాలు కూడా మనకు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే పారామిలిటరీ బలగాలు, కేంద్ర బలగాలు ఎవరొచ్చినా కానీ స్థానిక పోలీసుల ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం నర్సాపేటలో మనం ఉప్పలపాడులో చూసాం, అలాగే యలమందలో కూడా చూసాం. యలమందలో ఉదయాన్నే పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లేందుకు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రయత్నించడంతోనే అక్కడున్న స్థానికంగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 2 ఏజెంట్లను కూడా నిర్బంధించారు, ఏజెంట్లను కిడ్నాప్ చేశారని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అనుకుంటాం చూసాం. అట్నుంచి యలమందలో జరిగిన ఘర్షణని ఆధారంగా చేసుకుని ఉప్పలపాడులో కూడా టీడీపీ అభ్యర్థి చంద్రవాడ అరవింద్ బాబుని గ్రామానికి రాకుండా అక్కడున్న వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. అయితే వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవటం దాదాపు కిలోమీటర్ మేర పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ అక్కడున్న స్థానిక పోలీసులు 5-6 కేంద్రానికి సంబంధించిన బలగాలు ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి అయితే ఉంది. మాబ్ దాదాపుగా 500 నుంచి 1000 మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నప్పుడు 5 నుంచి 10 మందిగా ఉన్న పోలీసులు అయితే ఏం చేయని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హుటాహుటిన ఏదైతే గ్రామంలో ఘర్షణ జరుగుతుందో ఆ ఘర్షణ జరిగే చోటకి కేంద్ర బలగాలను పంపించాల్సిన ఇక్కడ ఉన్న పోలీసులు అయితే ఆ స్థాయిలో మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఒకవైపు నుంచి గురిజాల్లో పోలింగ్ కేంద్రంలోనే అంటే ఏజెంట్ల మధ్య ఘర్షణ జరగడం, బెంచీలు కుర్చీలతో కొట్టుకోవడం చూసాం. మరోవైపు ఇనుమెట్లలో కోడెలను అడ్డుకోవడం చూసాం. ఇంకొక వైపు నర్సోపేటలో చూస్తున్నాం. ఇలాగా ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా స్థానికంగా ఉండాల్సిన పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఏం చేయలేని నిస్థాయి స్థితిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్థానిక పోలీసులు ఆధ్వర్యంలోనే వాళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. స్థానిక పోలీసులు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని చోట్లయితే ఇప్పుడు రంగారెడ్డిపాలెం, నర్సాపేటలోని మన ముప్పాళ్ళ మండలం కావచ్చు, లేకపోతే అక్కడ సంబంధించి నకరకల్లు మండలాల్లో కావచ్చు, జరుగుతున్న ఘర్షణ వాతావరణంలో కొన్ని చోట్లయితే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను బయటికి పంపించేస్తున్నారు పోలింగ్ బూత్లో నుంచి. ఒకప్పుడు మనకు బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రిగ్గింగ్ చేసుకున్నామో పార్టీలకు సంబంధించిన కార్యకర్తలే ఉండి పేపర్ల మీద ముద్రలేసి ఆ ముద్రలేసిన బ్యాలెట్స్ అన్ని తీసుకెళ్లి బ్యాలెట్ బాక్సులు వేసేవాళ్ళు. ఇవాళ మనకి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే కొన్ని చోట్ల అదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను పోలింగ్ సెంటర్ నుంచి బయటికి పంపించేస్తున్నారు. అంటే అక్కడ ఆయా పాపలు ఉన్న పట్టున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలను తీసుకువచ్చి వాళ్ళ ద్వారా ఓటింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్వేచ్ఛగా వాతావరణంలో ఒక స్వేచ్ఛగా ఓటు హక్కు అనిగించే పరిస్థితి అయితే మాత్రం మనకు ఎక్కడ కూడా కొన్ని గ్రామాల్లో అయితే పూర్తిగా కనిపించడం లేదు. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఒక్కొక్క పార్టీ పూర్తి ప్రాబల్యం ఉంటుంది, పూర్తి పట్టుంటుంది. అటువంటి చోట్ల మాత్రమే ఇటువంటి ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ ఘర్షణలు జరిగిన చోట అయితే పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 911 పల్నాడులో అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం. ఆ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భారీ బందోబస్తులు ఏర్పాటు చేశాం, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాం, కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రతిదీ కూడా పారదర్శకంగా జరుగుతుంది, మేము పెద్ద ఎత్తున మానిటరింగ్ చేస్తామని చెప్పారు. అయితే ఆ స్థాయిలో అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే పోలింగ్ కేంద్రాల్లో నుంచి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను బయటికి పంపించి పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని చూసుకున్నట్లయితే ఇంకా దాదాపుగా సగం టైం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల 6 తర్వాత కూడా పోలింగ్ జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించడంతో చాలా పోలింగ్ కేంద్రాలు ఈవీఎంలు మొరాయించినట్టు పోలింగ్ కేంద్రాల నుంచి మనకు సమాచారం ఉంది. అయితే ఆ దాదాపు గంట నుంచి 3 గంటల పాటు ఆలస్యమైన పోలింగ్ కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 తర్వాత పోలింగ్ని మరింతగా పొడిగించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అయితే కొన్ని చోట్ల అయితే 1400 నుంచి 2000 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. దాదాపుగా వీవీప్యాట్లు ఉపయోగించున్న ప్రతి చోట కూడా 20 సెకండ్లు ఒక్కొక్క ఓటర్ ఓటేసే సమయానికి పెరగడంతో పోలింగ్ అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్థాయిలో అధికారులు అయితే ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కానీ పారామిలిటరీ కేంద్ర బలగాలు అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పరిస్థితిని అయితే అదుపు చేస్తున్న దాఖలాలు అయితే ఎక్కడ కనిపించడం లేదు. పల్నాడు అంతటా కూడా చాలా నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో అయితే పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా ఇప్పటికీ ఉన్నాయి. రైట్ నాగరాజు, సో 2014తో కంపేర్ చేసినప్పుడు 2019 సాధారణ ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం మధ్య ఓటింగ్ జరుగుతుందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. చాలా క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. కోడెల
పర్యవేక్షిద్దామని చెప్పి అక్కడికి వచ్చినప్పుడు ఆయన కారుని అక్కడున్న లోకల్లో వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టి మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదని ఆయన కారుని చుట్టుముట్టిన దృశ్యాలు చూడొచ్చు. దాదాపు ఒక 100-150 మంది అక్కడ వైసీపీకి సంబంధించిన క్యాడర్ కానీ వాళ్ళు లేకపోతే ఓటర్లు కానీ కోడెల ఆ గ్రామానికి రావడానికి వీల్లేదు, చూడడానికి వీల్లేదు అని చెప్పి ఆయన కారుని చుట్టుముట్టి బయటకు దిగడానికి లేకుండా చేశారు. ఆయన కారు అద్దాలని పగలగొట్టారు, రాళ్లు విసిరారు. ఆ దృశ్యాలను చూస్తున్నాం. అయితే వీళ్ళ నుంచి తప్పించుకుని ఆయన పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. తర్వాత ఈ ఘర్షణలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఎంత పెద్ద మొత్తంలో ఆ గ్రామంలో సిచ్యువేషన్ ఎలా ఉంది చూడండి. ఓటింగ్ జరుగుతున్నప్పుడు, పోలింగ్ జరుగుతున్నప్పుడు యూజువల్గా అభ్యర్థులు వివిధ పోలింగ్ కేంద్రాలకు వెళ్తూ ఉంటారు, ఒకసారి చూస్తూ ఉంటారు, పోలింగ్ సరళిని అంచనా వేయడం కానీ లేకపోతే ప్రశాంతంగా జరుగుతుందా లేదా, కార్యకర్తలు ఏజెంట్ల స్థితిగతులు ఏంటి, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి యూజువల్గా వెళ్తూ ఉంటారు. కానీ ఈ పర్టిక్యులర్ గ్రామం వైసీపీ ఆధిపత్యం ఉన్న గ్రామంగా మా ప్రతినిధి అందిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామంలోకి కోడెల కారు వెళ్ళగానే పెద్ద మొత్తంలో వైసీపీ క్యాడరు అలాగే ఓటర్లంతా కూడా ఆయన కారుని చుట్టుముట్టి అక్కడికి రావడానికి వీల్లేదని వెళ్ళిపోమని చెప్పారు. రాళ్లు విసిరి కారు అద్దాలని పగలగొట్టిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళ బారి నుంచి తప్పించుకుని కోడెల స్ట్రైట్ అవే పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఆ దృశ్యాలు కూడా రైట్ సైడ్ విజువల్స్లో మనం చూస్తున్నాము. ఈ పెనుగులాటలో ఆయన చొక్కా బటన్స్ అన్నీ కూడా ఊడిపోయి ఉన్నాయి. అలాగే కొంతమంది ఆయన గన్మెన్లు ఆయనకి కాపలాగా చుట్టూ అడ్డుపెట్టి, చేతులు అడ్డుపెట్టి ఎవరిని రాకుండా ఉంచిన దృశ్యాలు కూడా మనకు చాలా స్పష్టంగా రైట్ సైడ్ విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఆ పర్టికులర్ గ్రామం వైసీపీ ఆధిపత్యం ఉన్న గ్రామంగా తెలుస్తోంది. సో ఈ గ్రామంలోకి మీరు ఎందుకు వచ్చారు అంటూ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి, ఆయనను వాళ్ళంతా బయటకు రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కారు చుట్టుముట్టి దౌర్జన్యం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు స్పష్టంగా కారు అద్దాలని పగులగొట్టారు. ఆయన బయటకు రావడానికి వీల్లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటూ చెప్పారు. అప్పటికి కోడెల డ్రైవర్ వాళ్ళని అక్కడి నుంచి తప్పించేందుకు పుల్ చేసి బయటకు తీసుకెళ్తున్న ప్రయత్నాలు చేసినట్టుగా మనకి అర్థమవుతోంది. పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా ఆయన్ని తీసుకొచ్చి కారులోకి ఎక్కించారు అతి కష్టం మీద. సో అక్కడి నుంచి ఆయన బలవంతంగా అక్కడి నుంచి తప్పించుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. సో గుంటూరు జిల్లా గురజాలలో అలాగే గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఉద్రిక్త వాతావరణం మధ్య ప్రస్తుతము ఎన్నిక కొనసాగుతోంది. నాట్ ఓన్లీ గుంటూరు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు, పశ్చిమ గోదావరి ఇలా అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఉద్రిక్త వాతావరణం మధ్య ప్రస్తుతం ఎన్నిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొంత పోల్ పర్సంటేజ్ తగ్గుతుంది, అలాగే ఆలస్యం